ఇచ్చారు. మనందరం ఎదురుగా ఉన్నటువంటి ఇదే మార్గంలో అందరం కలిసి ముందుకు వెళ్ళిపోదామమ్మా. మనం తెచ్చుకున్నవన్నీ అక్కడ మనం అరేంజ్ చేసుకుందాం. కొంచెం ఒక 5 నిమిషాలు సైడ్ నుండి వచ్చాను, సైడ్కి వచ్చాను, సైడ్ నుండి सर्वे जना रक्षणार्थं सर्वे गोत्राणां सर्वे नाम्नानाम् अस्माकं सहानां कुटुम्बानां श्री महाविष्णुदेवता संभवता निमेन संभवता द्रव्येन संभवता उदारैते ओम द्वादशायांगत्वेन सायान्ने వస్తున్నారు. తాంబూలాన్ని సాగరుడు సమర్పణ ఎదురుకుండా పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. తాంబూలాన్ని మీ ఎదురుగుండా సాగరుడు చూపించి ఎదురుగుండా పెట్టుకోండి. దయచేసి అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి. సెల్ ఫోన్ ఆపేస్తే కాసేపు అందరూ కూడా బాగుంటుంది. తాంబూలం ఎక్కడ వాళ్ళు అక్కడ సాగరుడు చూపించి సాగరుడికి తాంబూలాన్ని చూపించి ఎదురుగుండా పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీపం వెలిగిస్తే మాత్రం దయచేసి చీరలో ఉన్నాయి, జాగ్రత్తమ్మా. దయచేసి దీపాలు ఎవరు కూడా వెలిగించకండి. వస్త్రాన్ని దయచేసి తాంబూలాన్ని సాగరుడు చూపించండి. సాగరుడు దగ్గర మీరు మీ ఎదురుగా పెట్టుకోండి. మీ అందరి తరఫున అమ్మ సాగరుడు దగ్గర వస్త్రాలను సాగరం చూపించండి అని శ్రీ మహావిష్ణువు మీరు అర్పించే వస్త్రాన్ని మీ పక్కన పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. బాగా తిప్పండి మేడం, కొద్దిగా జస్ట్ అలా కొద్దిగా చిన్నగా పైకి అలాగే 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 కొంచెం ముందుకు
నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో ఆవుపాలమ్మ ఆవుపాలతో ఆవు పాలు ఉన్నాయి. ఆవు పాలు కూడా అక్షంతలు కూడా వాళ్ళ పాదాల మీద వేస్తున్నారమ్మ. పూలు అన్ని కూడాను. తర్వాత ఆవు పాలు కూడా అక్షంతలు వేస్తూ ఉన్నారు. తర్వాత అమ్మ శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్నటువంటి 5 దంపతులకి ఆవు పాలతో వాళ్ళకి పాల పూజ చేస్తూ ఉన్నారు. తర్వాత తాంబూలాలు చిన్న 4 తాంబూలాలు ఇవ్వండి. 4 తాంబూలాలు జాగ్రత్త, అప్పుడే వెలిగించకండి. ఒక్క నిమిషం ఆగండి. తాంబూలము సన్నాయి వాయించండి దయచేసి. ఇంకో పండు ఓకే. తాంబూలము. తర్వాత అమ్మ చేనేత కళాకారుడి దగ్గర కొన్నటువంటి వస్త్రాలు పంచ కండువ చొక్క రైతు రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకి, చీర జాకెట్ అమ్మవారి రూపంలో ఉన్నటువంటి రైతు దంపతులకి అమ్మ సమర్పిస్తూ ఉన్నారు. అభివస్త్రా అభిచంద్రావర్తవేన రైతు రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్నటువంటి రైతుకి, అన్నం పెట్టే రైతుకి అమ్మ ఇప్పుడు పాల పూజ చేశారు. ఆవు పాలతోనూ అక్షంతలతోనూ పూలతోనూ వారికి వస్త్రాలు సమర్పించారు. చాలా దయచేసి రైతు దంపతులకి వస్త్రాలు సమర్పించడం అయింది. వీళ్ళందరూ కూడాను తీసుకొచ్చినటువంటి కుసుమహరనాథు రమేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నిజంగా ఇంతకన్నా ఆనందకరమైన రోజు ఏదైనా ఉంటుందండి? మనకు అన్నం పెట్టే రైతుకు వస్త్రం సమర్పించడం కన్నా ఆనందకరమైన రోజు ఏది కూడా ఉండదు. ఇప్పుడు దయచేసి అందరూ కూడాను పంచామృతాలని సాగర్లో కలుపుదా. మీరు వేరే దంపతులమ్మా, మీరు 9 రోజుల్లో ఇంకో రైతు దంపతులకు వాడతాను. ఇక్కడ వాడతాను. మీరు హారతి ఇవ్వడానికి సన్నిద్ధం అవుతున్నారు. ఇప్పుడు స్వాములు అందరూ వచ్చారు, చాలా సంతోషం. అట్లాగే శ్రీవారి సేన కూడా వచ్చారు, మా అర్చక స్వాముల వారు కూడా వచ్చారు. మనకంతా నిండు చక్కదైనటువంటి ఆశీర్వచనం మనకుంది. మీరందరూ ఆ తీరం వెంట వరుసగా